వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ కేబినెట్. ఎన్నికల్లో పోటీ వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనపై చర్చ. కాసేపట్లో అగ్నిమాపక వాహనాలను ప్రారంభించనున్న సీఎం. పోలవరం సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. కాళేశ్వరం లేకుండానే పంటలు పండినట్లు చెబుతున్నారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేశామన్న హరీష్ రావు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో డీఎస్సీ జాబ్ హోల్డర్స్ భారీ ర్యాలీ. పులివర్తి నాని ఆధ్వర్యంలో ర్యాలీ. పాల్గొన్న 80 మంది డీఎస్సీ జాబ్ హోల్డర్స్. అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్లోకి మంత్రి నిమ్మల. 4 గంటల పాటు టన్నెల్లోనే ఉండి పనుల పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా చంద్రగిరిలో డీఎస్సీ జాబ్ హోల్డర్స్ తో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా 80 మంది డీఎస్సీ జాబ్ హోల్డర్స్ పాల్గొననున్నారు. తమ కుటుంబాలను రోడ్డుపైకి లాగొద్దంటూ వైసీపీ నాయకుల అభ్యర్థనలు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం, తొండవాడ వద్ద ట్రాఫిక్ ను మళ్లించారు. చంద్రగిరి బైపాస్ రోడ్డు బ్రిడ్జి నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇక ఈ ర్యాలీలో ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా 80 మంది డీఎస్సీ జాబ్ హోల్డర్స్ పాల్గొనున్నారు. తమ కుటుంబాలను రోడ్డుపైకి లాగొద్దంటూ వైసీపీ నాయకులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం, తొండవాడ వద్ద ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక చంద్రగిరి బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో చంద్రగిరి టౌన్ లో కూడా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ అభ్యర్థుల ఒక ర్యాలీ అయితే చేస్తున్నారు. ఆ సంఘీభావ ర్యాలీ చేస్తున్నారు. దాదాపు 87 మంది చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన దాదాపు 87 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. పులివర్తి నాని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా అభిమానులు, పార్టీకి సంబంధించిన అభిమానులు. మరోవైపు చూసుకున్నట్లయితే డిఎస్సిలో దాదాపు 1 ఇయర్ గా జాబ్ సంపాదించిన హోల్డర్స్ అంతా కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యొక్క ర్యాలీ ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా దాదాపు క్లాక్టర్ వరకు కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ర్యాలీలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్లకార్డులు అయితే పట్టుకొని ఉన్నారు. ఒక పక్క నారా లోకేష్ మినిస్టర్ కు సంబంధించినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ ఉద్యోగులతో ఆటలు వద్దు, దమ్ముంటే రాజ్యాంగబద్ధంగా నిరూపించు, మా ఆశలు ప్రతిరూపం మెగా డిఎస్సి, తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ప్రతిభావంతులైన గురువులు తప్పు చేయనివ్వం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాలిటిక్స్ లో పావులు చేయొద్దు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాలిటిక్స్ లో పావులు చేయొద్దు, ఒక్క టీచర్ పోస్టు తీయలేదు, 16,000 పోస్టులు భర్తీపై ఫేక్ ప్రచారం చేయొద్దు, మీకు దమ్ముంటే డిఎస్సి మీద పూర్తిగా కూడా ఎక్కడికైనా బహిరంగ చర్చకు సవాలంటూ కూడా వీళ్ళంటూ కూడా ఆ సవాల్ విసిరేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్టయితే మొత్తం ఈ యొక్క అభ్యర్థులు చాలా మంది అయితే మన దగ్గర ఉన్నారు. దాదాపు 87 మంది అభ్యర్థులు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీ అయితే పాల్గొన్నారు. సంఘీభావరాలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ మీ జాబ్ వచ్చి ఎన్ని రోజులు అయింది, ఈ యొక్క ర్యాలీ ఎందుకు చేస్తున్నారు సార్? సార్ మెగా డిఎస్సి 2025 లో నేను సెలెక్ట్ అయ్యాను సార్. ఈ డిఎస్సి అనేది చాలా పకడ్బందీగా గవర్నమెంట్ అనేది చాలా చక్కగా డీల్ చేసింది సార్. డిఎస్సి లో ప్రతి ఒక్కరు కూడా 2025 డిఎస్సి కొట్టిన ప్రతి టీచర్ కూడా ఎంతో కష్టపడి వచ్చారు సార్. ఈ డిఎస్సి లో క్వశ్చన్లు కూడా ఆసామాసగా రాలేదు సార్. డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, అన్ని అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఒకసారి చదివినా కూడా పెట్టేలాగా లేవు సార్. చాలా సార్లు చదివాం సార్. చదివిందే ఒక 5-6 టైమ్స్ చదివితే గానీ ఆ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చేయలేము సార్. అన్ని అప్లికేషన్ టైప్ లో రావడం వల్ల ఎంతో కష్టపడి చదివాం సార్. బ్రెయిన్ బగులు కష్టపడి చదివాము. 1 డే కి దగ్గర 12 గంటలు అలా కూర్చొని అదే పనిగా చదవడం
చాలా ఇబ్బంది అనిపించేది సార్. కానీ మనకు అంత అవసరం కాబట్టి కష్టపడి చదివాం సార్. ఈ డిఎస్సి అనేది 2025 లో సిబిఎన్ సార్ గారు మాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఆ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక ఎడారిలో ఓఎస్ఎస్ లాగా ఒక నీరు అంత సంతోషాన్ని ఇచ్చి ఒక బూస్ట్ ఇచ్చి ముందుకు కష్టపడి చదివాం సార్. చదివాక ఆ అవకాశాన్ని నిరూపించుకున్నాం సార్. ఈ ర్యాలీ ఇవాళ ఎందుకు చేస్తున్నారండి? ఏంటి ఇంతమంది అభ్యర్థులు, మీరు జాబ్ హోల్డర్స్, వీళ్ళంతా ఈ ర్యాలీ మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఈ డిఎస్సీలో అక్రమ ప్రత్యక్ష పద్ధతిలో చేస్తున్నాయి కదా, దానికి మేము వ్యతిరేకంగా చేస్తాం. ఈ డిఎస్సీ ఎటువంటి జరగలేదు, అంత ప్రాపర్ గా జరిగింది చెప్పడానికి మేము తెలియజేస్తున్నాం. రండి మేడం, ఏంటి మీ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? మీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం సార్. మనకి కార్డ్ జరుగుతుంది అలా అనేసి అని చెప్పి కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నాం. అంటే రాత్రింబోళ్ళు కూడు ఆ నీళ్లు నిద్ర లేకుండా కూడా ఈ యొక్క డిఎస్సిని కంప్లీట్ చేశారనేటువంటి చెప్తూ ఉన్నారు. అంటే మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు సార్. ఏంటి మీరు ఇప్పుడు జాబ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఇవాళ మీరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? సరే, యాక్చువల్ గా అయితే 2018 నుండి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో ఉన్న ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేది మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి 150 రోజుల అతి తక్కువ కాలంలోనే ఈ డిఎస్సి నిర్వహణ అనేది జరిగింది. దీన్ని పకడ్బందీగా ప్రతి దీని ప్రకారంగా జరిగింది. ఎటువంటి లోపాలు కూడా జరగలేదు. దీన్ని పకడ్బందీగా ఇంత పర్ఫెక్ట్ గా నిర్వహించడం అనేది నేను ప్రభుత్వం చాలా మెచ్చుకుంటాను సార్. ఎందుకంటే నీ ఎంతో కష్టపడి సాధించిన దీనికి ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వాలంటేనే వేచి చూడాల్సిన అవసరం ఉండే. కాకపోతే అటువంటిది ఏం చూడకుండా ఉద్యోగం మన రాయగానే మళ్ళీ దానికి సంబంధించి ప్రతి చర్య కూడా వెంటనే జరిగింది. ఇదంతా ఒక పకడ్బందీగా జరిగింది. దీన్ని అయితే వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క గౌరవంగా మేము దీనికి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మేము ఊరుకుంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశం మీదే ఇది ప్రతిదీ పకడ్బందీగా జరిగింది సార్. రైట్. అంటే మరికొంతమంది అభ్యర్థులకు అయితే ఉన్నారు. ఈ యొక్క అభ్యర్థులు మనం చూడవచ్చు. మేడం చెప్పండి, మీరు ఈ జాబ్ అయితే తీసుకున్నారు, వన్ ఇయర్ పూర్తి కావస్తుంది. అంటే ఇవాళ రోడ్డు మీద ఎందుకు వచ్చారు మేడం? ఎంతో కష్టపడి ఉద్యోగానికి వచ్చాము, కానీ దాన్ని కొంతకాలంగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మేము కొనుక్కొని వచ్చామని, పేపర్ లీక్ అయిందని. మేము అలా రాలేదు. మేము ఎంత కష్టపడి ఉద్యోగానికి వచ్చాము, ఉద్యోగం సంపాదించుకున్నాము. సమాజానికి తెలియాలని మేము ఇలాగ కూర్చుంటే జరుగుతున్న ప్రచారాన్ని అందరూ నిజం అనుకుంటారు. అది కాదని మేము చెప్పుకోవడానికి, మా బాధ వినిపించుకోవడానికి సమాజానికి తెలియాలని మేము వచ్చాము. ఎవరికి వ్యతిరేకంగా అయితే మేము రాలేదు. ఏమండి, ఈ యొక్క ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో డిఎస్సిలో పూర్తిగా అక్రమాలు అయితే జరిగాయి, ఎవరికి కూడా న్యాయబద్ధంగా పోస్ట్ ఇవ్వలేదనేటువంటిది వాళ్ళ ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయబద్ధంగా జరగకపోతే సార్, గూగుల్లో సెర్చ్ చేస్తే గవర్నమెంట్ మెరిట్ అండ్ రోస్టర్ మెరిట్ రెండు లిస్ట్ పెట్టున్నది. ఆ లిస్ట్ గానే గమనించినట్లయితే ముందు వెనక ఒకవేళ ఎవరైనా వెనకాల ఉండే అభ్యర్థులు డౌట్ తెలుసుకోవాలి సార్. ఏముండదు, గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ ప్రతి సబ్జెక్ట్ కి, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. దీని మీద ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదు సార్. అందులో చాలా కష్టపడి ఒక 8 సంవత్సరాల నుంచి డిఎస్సి పోస్టులు అయితే ఎవరు ఫిల్ చేయలేదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చి డిఎస్సి ఫిల్ చేసింది సార్. ఈ డిఎస్సి జరిగినప్పటి నుంచి కూడా ఇదే విధంగా కోర్టులో కేసులు వేస్తే ఆఫ్ చేయాలని చూశారు. కానీ గవర్నమెంట్ ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ పకడ్బందీగా జరిపి కష్టమైన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కష్టపడి పనిచేసి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు. రాబోయే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఎవరైతే రాయబోతున్నారు, వాళ్ళకి మీరు ఏమి సూచనలు ఇస్తారు, సలహా ఇస్తారు? అంతేకాకుండా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మొత్తం అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, సిబిఐ విచారణ చేయాలంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, ఎటువంటి అన్యాయం అయితే జరగలేదు సార్. ఎవరికి అందరికీ మెరిట్ గా వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా ఇచ్చారు సార్ గవర్నమెంట్.
ఎవరు భయపడిన అవసరం లేదు. అందరూ కూడా కరెక్ట్ గానే మనకి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగానే ఇస్తా ఉన్నారు. సో మీరందరూ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ నమ్ముకుంటేనే మనం ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ సాధించగలం. అంతేగాని అమ్ముకోవడాలు అలాంటివి ఏమి ఎటువంటివి మన ప్రభుత్వంలో ఏమి జరగదు. సో నెక్స్ట్ ప్రిపేర్ మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీరు మంచి సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు ప్రతిసారి అంటే మీరు ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు కూడా మీరు కష్టపడడం జరిగింది. రాత్రి బోళ్ళు కూడా పోరాటం చేశారు చదువుతో కూడా. అంటే ప్రతిఫలంగా మీకు ఏమి ఇచ్చారు? ఈ గవర్నమెంట్ మీకు ఏం చేసిందంటారు? సార్ ఈ గవర్నమెంట్ మాకు 2010 నుంచి ఒక మంచి డిఎస్సీ కూడా లేదు సార్. ఇప్పుడు మెగా డిఎస్సీ ఇచ్చారు 16,000 పోస్టులు. చాలా సంతోషంగా చాలా హార్డ్ వర్క్ చేశాను సార్. 2010 నుంచి మంచి డిఎస్సీ లేదు. సో హాఫ్ హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకో హాఫ్ స్టడీ హాల్లో చదువుకుంటాను సార్. ఇప్పుడు ఏదో వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఏదో అమ్ముకుపోయినదే బాధ్యత అసలు రోడ్డు మీద కాదు ఏదో లెసన్ చెప్పుకుంటూ ఉండేది. మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకుని వచ్చి ఇది చాలా బాధాకరం సార్. అసలు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. మేమైతే మాత్రం చాలా జెన్యూన్ గా తెచ్చుకున్న పోస్ట్ సార్. మెరిట్ లో తెచ్చుకున్నాము. మేము ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళందరూ టాప్ 100 లో తెచ్చుకున్నారు సార్. మమ్మల్ని కూడా ఇలా మీరు ఏదో ఫేక్ ఎట్లంటే తెచ్చుకున్నారు అమ్మేసుకున్నారు అది ఇది అనడం కరెక్ట్ కాదు సార్. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి యొక్క మెరిట్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీలో దాదాపు 10 మంది ఎవరైతే టీచర్ పోస్టులు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా పూర్తిగా ఆ మెట్రో టీవీ మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క గొంతుకుని వినిపించారు. అంటే మేమందరం కూడా పూర్తి స్థాయిలో చాలా పారదర్శకంగా మాకందరికి యొక్క ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు మేమంతా కూడా కష్టపడ్డాము. కష్టపడిన దానికి ప్రతిఫలంగా కూడా ఎన్డీఏ పూర్తి మాకందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటి వాళ్ళు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దీని మీద ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది. 16,000 మంది ఈ యొక్క ఎవరైతే పోస్టు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆరోపణలు తామంతా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇది చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాళ్ళ యొక్క టోన్ ని వినిపిస్తున్నారు. అదే విధంగా రానున్నటువంటి డిఎస్సి ఎవరైతే రాయబోతున్నారో ఆ అభ్యర్థులకంతా కూడా వాళ్ళు చెప్తున్నారు కష్టపడి పూర్తిగా రాత్రి పగలు నిద్రనక రేయనక కష్టపడితేనే ఆ యొక్క డిఎస్సిలో మనం విజయం సాధించగలమని చెప్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లి రాబోయేటువంటి డిఎస్సి ఏదైతే నిర్వహణ ఉంటుందో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ అనుకున్నటువంటి ర్యాంకులు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేజిక్కించుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క రానున్నటువంటి అభ్యర్థులకు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ర్యాలీ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పులివర్తి నాని ర్యాలీకి అయితే సంఘీభావం తెలియటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చిత్తూరు తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5 మంది అభ్యర్థులు ఎవరైతే చేసుకుంటూ 5 కూడా భారీ ఎత్తున చంద్రగిరి నడుబొడ్డున ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకటే వినిపిస్తున్నారు. నోళ్ళల్లో దుమ్ము కొట్టండి. దాదాపు 8 సంవత్సరాలుగా మేము పూర్తి స్థాయిలో డిఎస్సిలో తమ యొక్క ప్రతిభను చాటుకొని ఈ యొక్క ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ వస్తున్నటువంటి మొదటగా కూడా సీఎం చంద్రబాబు మా యొక్క ఫైల్ మీద సంతకం చేసి 16,000 మంది పైచలకు కూడా మా యొక్క కుటుంబాలన్నింటినీ కూడా పోషిస్తున్నారు. గవర్నమెంట్ జీతం మీద మేము ఆధారపడుతున్నాము. దయచేసి మా యొక్క గొంతుకును నొక్కద్దండి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ జయరామ్. ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటనలో బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ ప్రవల్లికపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించినట్టు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పర్యటనలో కార్యకర్తల అరుపులతో ప్రవల్లిక ఒక్కసారిగా ఆందోళన చెందారు. అంతేకాకుండా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో ఆముతల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటు 13 మందిపై కేసు నమోదైంది. దీంతో వారిని అరెస్ట్ చేయగా శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో అంపోలు జైలుకు తరలించారు. కాగా తాజాగా ఆ 14 మందిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. A1 చింతాడ రవికుమార్ సహా
14 మందిని 24 గంటల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన చింతాడ రవికుమార్ తాము ఎస్ఐని వేధించలేదని చెబుతున్నారు. జగన్ వచ్చిన తర్వాత కార్యకర్తలు చేసిన నినాదాలు కార్యకర్తలు ఒక్కసారిగా గుమికూడటంతో ఆమె ఆందోళన చెందారని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, మరి కానిస్టేబుల్ ప్రవళిక వాదన ఏంటి? శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రవళికపై దాడి కేసులో ఈ ఆమదాల వలస వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చింతడ రవికుమార్తో పాటు ఈ ఇతర నిందితులను కూడా ఈ 24 గంటల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో బందోబస్తు మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలు కానీ ఈ కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత పరారులో ఉన్న రవికుమార్ ను చిలకలపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మొత్తం 28 మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు మాత్రం 14 మందినే పోలీసులు తీసుకున్నారు. వారికే రిమాండ్ విధించారు. మరో 14 మంది అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకు ముందే వీరికి ఈ కేసులోని చింతడ రవికుమార్ తో పాటు మరో 2 నిందితులు కూడా ఈ మహిళా వేధించినట్టు అదే ఆ తోపులాట్లో ఇచ్చేసినట్టు. అయితే ఈ రవికుమార్ మాత్రం మేము అసలు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం లేదని రవికుమార్ చెప్తున్నారు. అదేవిధంగా రవికుమార్ భార్య కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎస్ఐ ప్రవళికపై అసలు ఎటువంటి ఇది జరగలేదు, అనవసరంగా మా ఆయనపై రాజకీయ కక్షతో పెట్టి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. మాజీ మంత్రి సీదరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు వినే అవకాశం ఉంది. అనంతరం బెయిల్ పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో సోంపేట కోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది. సచివాలయంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై సమావేశంలో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సచివాలయంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై సమావేశంలో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మేము స్టేట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కు సంబంధించిన బస్ స్టేషన్ డెవలప్మెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. దాన్ని ప్లస్ నేను చైర్మన్ గారికి మొత్తం ఒక ఎందుకంటే మనం కుంభమేళ 20 లక్షల మంది ప్రయాణం చేసినాం. మనం కూడా అంతే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి చైర్మన్ గారు బయట మెట్రోపాలిటన్ సిటీస్ అదర్వైజ్ నియర్ బై సౌత్ ఇండియా అందరు ఇక్కడ గోదావరి పుష్కరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా కొంత దానికి పబ్లిసిటీలో ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెంచడం అది కూడా చేస్తే బాగుంటుంది. ప్లస్ డిజాస్టర్ సంబంధించి కూడా రిస్క్ బోర్డ్స్ కన్వీనియన్స్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్టెన్ సిస్టమ్ లా
ఇక అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
రాజీవ్ గాంధీ జ్యోతి సద్భావన యాత్ర గాంధీ భవన్ కు చేరుకుంది. యాత్రకు మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావుతో పాటు మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షుడు సైఫుల్లా, దీపక్ జాన్, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్ వద్ద యాత్రకు స్వాగతం పలికే కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా బద్వేల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్జీఓ చంద్రమోహన్ తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. త్రివర్ణ పతాకం దేశానికి ప్రతీకని, ప్రతి ఇల్లు, దుకాణం, కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయటమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిలో, ప్రతి ఆఫీసులో, ప్రతి ఒక్క ఆఫీసుల్లో కానీ ప్రదేశాల్లో కానీ చేయడం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే త్రివర్ణ పతాకం అనేది మన దేశానికి ప్రతీక. అలాంటి త్రివర్ణ పతాకం అన్ని ఇళ్లలో, అన్ని మన ఏదైనా ఒక షాపుల్లో కానీ, అలాగే పెద్ద పెద్ద అంటిల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 స్వతంత్రం మనకు రావడానికి ఎంతోమంది అమరవీరుల ఫలితంగా మనకి ఈ యొక్క స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. ఈ యొక్క ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఎన్నో పోరాటాలు స్ఫూర్తితో మనకు స్వతంత్రం వచ్చింది. అందువలన ఈ యొక్క 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం ద్వారా మన అందరికీ, ప్రతి ఒక్కరికి. కడప జిల్లా గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనం, తీర్థ ప్రసాదాలతో పాటు క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. ఇక పోలీస్, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. స్వామివారి శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి రాములవారి ప్రతిష్ట. రాములవారు రామనాథును సంహరించి ఇలా అయోధ్యకు పోయే మార్గ మధ్యంలో ఒక రాత్రి ఇక్కడ బస్ చేశారు. తన రామబాణంతో శిరస్సు పాదం వరకు మొత్తం స్వామివారి చిత్రం గీయడం జరిగింది. శుభగడియలు దాటిపోయాయని చెప్పేసి స్వామివారి ఎడమచే చిత్రవేలు రాయలేదు. అలా భిన్నంగా ఉంటే తిరువారాధన పనికిరాని చెప్పేసి మా పూర్వీకులు ఏం చేశారంటే ఒక సిరిమిని పిలిచి వేలు చెక్కించారు. స్వామివారికి వేలు చెక్కే సమయానికి రాయికి రక్తదారంగా రక్తం కారిందని సిరిపి మూర్చిపడిపోయారని ఇక్కడ ఐతిహ్యం. ఈ శ్రావణమాసం ఎందుకు వచ్చిందంటే ఈ రాములవారి సందర్భంగా ఇక్కడ రాత్రి బస చేసినప్పుడు శ్రావణమాసమే ఇక్కడ బస చేశారంట స్వామి. తర్వాత వచ్చేసి అమృత కలశాలు అనేది కూడా స్వామివారి నదిలో ప్రతిష్ఠ చేశారు, పాపాగ్ని నదిలో. అందుకని ఈ శ్రావణమాసం అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం నందు శ్రావణమాస ఉత్సవాలు నిన్ననే ప్రారంభమయ్యాయి. 13/8/2026 నుండి 11/9/2026 వరకు అత్యంత వైభవోపేతంగా మా యొక్క దేవాదాయ శాఖ తరఫున శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాల మేరకు మేము అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా 3 రకాల దర్శనాలు మేము ఇక్కడ పెడుతున్నాం భక్తుల సౌకర్యార్థము. ఉచిత దర్శనము, తర్వాత 50 రూపాయలు, తర్వాత 100 రూపాయలు. కేవలం 3 రకాల దర్శనాలు మాత్రమే మేము ఇక్కడ భక్తులకు కేటాయిస్తామని. ఒక్క నిమిషం కట్ చేస్తారా? సార్, మొదటి శనివారము 15/8, రెండవ శనివారము 22/9, మూడవ శనివారము 29/8, నాలుగో శనివారము 5/9. మనకి ఈసారి శ్రావణ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. ఈ 4 శనివారాలు భక్తులకు మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాము. తాగునీటి సౌకర్యం అయితేనేమి, ఉచిత అన్నప్రసాదం, దాతల కేవలం దేవస్థానం తరపునే కాకుండా దాతల ద్వారా కూడా. పసిడి పిల్లలకు చిన్న ఊరట. గత వారం రోజులుగా ఎగబాకుతూ పోయిన గోల్డ్ రేట్ ఈ రోజు కాస్త తగ్గింది. దీంతో 24 క్యారెట్స్ మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 710 రూపాయలు తగ్గి 1,52,890 రూపాయలకు చేరింది. అదేవిధంగా బంగారు ఆభరణాలు తయారీకి వాడే 22 క్యారెట్స్ 10 గ్రాములకు 650 రూపాయలు పతనమై 1,40,150 రూపాయలకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి 2,59,900 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, హార్ముజ్ జలసంధి తెరుచుకోకపోవడంపై
అనిశ్చితి, ఉక్రెయిన్, రష్యా మధ్య మళ్లీ భీకర దాడులు జరుగుతుండడం వంటి కారణాలతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో డాలర్ విలువ పుంజుకోవటం, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. గత 2 రోజులుగా వరుసకు పెరుగుతూ వచ్చిన పసిడి రేట్లు ఈ రోజు ఒక్కసారిగా దిగివచ్చాయి. మరింత పడిపోయే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే వెండి రేటు మాత్రం దిగిరాకుండా స్థిరంగా కొనసాగుతోంది. ఇలా ఉంటే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా $74 తగ్గింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.